అఫ్కోర్స్ ఎన్నికల్లో గెలవాలని ఏ రాజకీయ నాయకుడికి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో గెలవాలని, ముఖ్యమంత్రి అవ్వాలని కేఏ పాల్తో సహా ప్రతి ఒక్కరికి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నుంచి కేఏ పాల్ దాకా ఉన్న ప్రతి రాజకీయ నాయకుడి యొక్క టార్గెట్ అదే. కానీ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడికి ఉండే ఫెచ్చింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక 3 బిగ్ హామీలు ఇవ్వగలిగే పొజిషన్లో ఆయన పెడుతోంది. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇదంతా. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి 3 బిగ్ హామీలు ఆయన మళ్ళీ కుర్చీ ఎక్కిస్తాయా లేదా అనేది చెప్పలేం. ఎందుకంటే ఆయన హామీ ఇవ్వగలుగుతారు తప్ప జగన్మోహన్ రెడ్డి అయితే వెంటనే అమలు కూడా చేయగలుగుతారు. సో హామీ ఇచ్చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి ముందే గనక జగన్మోహన్ రెడ్డి 3 బిగ్ హామీల్ని అమలు చేయగలిగితే డెఫినెట్లీ ఆయన మళ్ళీ సీఎం అవడం తథ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో మొట్టమొదటిది మహిళలకి ఉచిత బస్సు. సో తెలంగాణలో అట్లాగే కర్ణాటక ప్రాంతంలో ఇది ఎంత బాగా వర్కౌట్ అయిందో లైవ్ ప్రూఫ్స్ ఉన్నాయి మనకి. మనం ఏదో చెప్పుకోవటం కాదు, నేరుగా కర్ణాటకలో ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళు అధికారంకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కూడా ఆ మాట చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సరే, అది ఎకానమీని దెబ్బతీస్తుందా అంటే డెఫినెట్లీ దెబ్బతీస్తుంది. నేను దానికి వ్యతిరేకం అంటే డెఫినెట్లీ వ్యతిరేకమే. అటువంటి ఉచిత హామీలు ఇవ్వడానికి, జెండర్ని బేస్ చేసుకుని ఇవ్వడానికి 100% నేను వ్యతిరేకమే. వారి యొక్క ఆర్థిక పరిస్థితిని చెక్ చేసుకుని, లేకపోతే జెండర్ని అయినా సరే బేస్ చేసుకుని తక్కువ రేట్లో వాళ్ళకు ఒక పాస్ లాంటిది ఇప్పించడమో, లేకపోతే ఇంకొకటి చేస్తే ఇన్నిసార్లు మాత్రమే వెళ్ళి రావచ్చు అనేటువంటి అవకాశం ఇవ్వటమో, ఇట్లాంటి చేయటం వల్ల వాళ్ళు ఆ యొక్క స్కీమ్ని వేస్ట్ చేసుకోరు. దాంతోపాటు బస్సుల యొక్క క్వాలిటీ, కెపాసిటీ, వాటి రీచబిలిటీ, వాటి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఒక ప్లేస్కి, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్గా పెంచాలి. ఇట్లా పెంచుతూ కనుక జగన్మోహన్ రెడ్డి ఒక సరైన పథకాన్ని, స్ట్రాంగ్ పథకాన్ని, మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కనుక ఒక పాస్ లాంటిది ఏదన్నా ఇవ్వగలిగితే డెఫినెట్లీ అది వైసీపీ ప్రభుత్వానికి చాలా పెద్ద పాజిటివ్ అవుతుంది. రెండోది వచ్చేసి రైతు రుణమాఫీ చేయకపోవడం వల్లే కేసీఆర్ ఓడిపోయారని ఎవరైనా సరే ఒప్పుకుంటారు. రైతులకి రైతు బంధు ఇవ్వటం ముఖ్యమైనా కాకపోయినా తమకున్నటువంటి అప్పు మొత్తాన్ని మాఫీ చేసేటువంటి అంశాన్ని కేసీఆర్ సర్కార్ కనుక తీసుకుని ఉంటే ఈరోజు డెఫినెట్లీ వాళ్ళు అధికారంలో ఉండేవారు. ఎన్నో సంవత్సరాల నుంచి, 3-4 సంవత్సరాల నుంచి కూడా రైతులు మాకు రైతు బంధు కంటే కూడా రుణమాఫీ చేయ్యా అని కేసీఆర్ని ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నారు, కానీ చేయలేకపోయారు. సో జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ చేసి ఎలక్షన్కి వెళ్ళగలిగితే, ఎంతో కొంత చేసి వెళ్ళగలిగితే డెఫినెట్లీ ప్లస్ పాయింట్ పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మూడవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల విషయం. ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ అంటే మధ్యంతర భృతి గనక ఇవ్వగలిగితే, ఇది ఈ 3 కూడా ప్రభుత్వంలోనే ఉంటే కదా చేయగలుగుతారు. మమ్మల్ని గెలిపించండి, మేము మీకు హామీ ఇస్తున్నాము, ఇవన్నీ చేస్తాము. ఎప్పుడు చేస్తాం? గెలిపించాక కాదు. ఎందుకంటే ఆల్రెడీ మేము మినిస్ట్రీలో ఉన్నాం, ఆల్రెడీ మేము రూలింగ్లో ఉన్నాం, కాబట్టి మీకు గెలవడానికంటే ముందే చేసి చూపిస్తామని ఐఆర్ ఇచ్చి, మధ్యంతర భృతి ఇచ్చి, ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు గనక చేపట్టి ఐఆర్ కూడా ఇస్తే, ఇంటరమ్ రిలీఫ్ అంటారు, మధ్యంతర భృతి ఇచ్చి మహిళలకి ఈ రకమైనటువంటి ఆఫర్ ఇచ్చి రైతు రుణమాఫీ కనుక ఎంతో కొంత చేస్తే ఇది జగన్మోహన్ రెడ్డి సర్కార్కి డెఫినెట్లీ పాజిటివ్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకేం చేస్తే జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ అవుతుందో మీ అభిప్రాయాన్ని కూడా, మీ సలహాను కూడా కామెంట్లో చెప్పండి.